హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ తెలుగు టెక్. ఈ వీడియోలో నేను ఎంఐ కంపెనీది ఒక బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేస్తున్నాను. దీని పేరు వచ్చేసి ఎంఐ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్. ఇది 16 వాట్స్ బ్లూటూత్ స్పీకర్. ఓన్లీ 2 కలర్సే ఉంటాయి ఇందులో, ఒకటి బ్లాక్ అండ్ ఇంకొకటి బ్లూ. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఉంటాయి ఎంఐ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. నేనైతే ఒక 10 ఇయర్స్ పైనే యూజ్ చేస్తున్నాను ఎంఐ కంపెనీ ప్రొడక్ట్స్. ఫస్ట్ నేను MI3 మొబైల్ కొన్నాను, తర్వాత MI4 కొన్నాను, అలా చాలా మొబైల్స్ కొన్నాను. కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేదు. ఫస్ట్ MI3 ఫస్ట్ సేల్లోనే కొన్నాను. అండ్ ఇలా ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. ఎంఐది అంతకుముందు వేరే మోడల్స్ కూడా కొన్నాను, స్పీకర్స్. ఎంఐ పాకెట్ స్పీకర్ కూడా కొన్నాను. చాలా బాగుంటాయి వీళ్ళ ప్రొడక్ట్స్. ఒక 2-3 ఇయర్స్ వాడకుండా చాలు చేసినా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ వర్క్ అవుతాయి. డూప్లికేట్ కంపెనీస్ కొన్ని స్పీకర్స్ నా దగ్గర 2-3 ఇయర్స్ వాడకుండా పక్కన పెడితే పాడైపోయాయి. కానీ ఎంఐ స్పీకర్స్ వర్క్ అవుతాయి అన్నట్టు. అది వీళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ. అండ్ ఇది 16 వాట్ స్పీకర్, TWS సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివి 2 స్పీకర్స్ కొని కూడా మీరు పేర్ చేసుకోవచ్చు. స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది మీకు అప్పుడు. అండ్ ఇందులో EQ మోడ్ ఉంటుంది. EQ అంటే మీకు డీప్ బేస్ ఉంటుంది, నార్మల్ బేస్ ఉంటుంది. 13 అవర్స్ బ్యాటరీ లైఫ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది ఓన్లీ 50% వాల్యూమ్లో విన్నప్పుడే వస్తుంది. అండ్ IPX7 వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇది డస్ట్ ప్రూఫ్ లేదు, కానీ మీరు నీళ్ళల్లో ముంచినా కానీ ఏం కాదు. ఈ ప్రోడక్ట్కి IPX7 ఇచ్చారు కాబట్టి మీరు వాటర్ ప్రూఫ్. ఇది మీరు వర్షంలో తడిచినా కూడా ఈ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు బకెట్లో ముంచినా కూడా ఏం కాదు. కానీ డస్ట్ ప్రూఫింగ్ అయితే ఇవ్వలేదు, వాటర్ ప్రూఫింగే ఇచ్చారు. అండ్ ఇందులో మీకు మైక్ కూడా ఉంటుంది, మీరు కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మీకు ఫీచర్స్ చెప్పాను ఆల్రెడీ. మీకు హై క్వాలిటీ సౌండ్ ఉంటుంది, ట్రూ వైర్లెస్ స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ EQ మోడ్స్ అంటే మీకు డీప్ బేస్, నార్మల్ బేస్ ఉంటుంది. 13 అవర్స్ ప్లే టైం, 50% బ్యాటరీలో పెట్టుకుంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, మైక్ ఉంటుంది. ఇదన్నీ మన స్పీకర్ గురించి. అండ్ సేమ్ మీకు JBL కూడా ఇలాగే ఉంటాయి. JBL ఫ్లిప్ సిరీస్ అన్నీ కూడా ఈ షేప్లోనే ఉంటాయి. JBL ఫ్లిప్ అది మీకు 5,000, 6,000 అలా ఉంటాయి. కానీ ఇది నేను 2,000 రూపీస్కి పర్చేస్ చేశాను. అండ్ వీళ్ళ MRP చూడండి, 3,499 పెట్టారు. ఈ మోడల్ అనేది ఓల్డ్ మోడలే, 3 ఇయర్స్ కింద రిలీజ్ అయింది. ఈ మోడల్ రిలీజ్ అయినప్పుడు 3,499 ప్రైస్ పెట్టారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇది 2,000 రూపీస్కి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఓల్డ్ మోడల్ కానీ న్యూ పీస్ ఇది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఆగస్టు 2023లో మ్యానుఫ్యాక్చర్ చేశారు ఈ ప్రోడక్ట్. ఇది న్యూ ప్రోడక్ట్ కానీ ఓల్డ్ మోడల్. అయితే ఇది ఓపెన్ చేసి, ఇది బ్లూ కలర్లో, నేను యాక్చువల్ అంటే బ్లాక్ కలర్లో ఆర్డర్ చేశాను, వాళ్ళు బ్లూ కలర్లో సెండ్ చేశారు. అండ్ వీళ్ళవన్నీ కూడా బాగుంటాయి ప్రొడక్ట్స్. అండ్ ఇది BIS సర్టిఫైడ్ ప్రోడక్ట్. వితౌట్ BIS సర్టిఫైడ్ ఏ ఎలక్ట్రానిక్ కూడా మీరు యూజ్ చేయకండి. ఇది మన ఇండియన్ స్టాండర్డ్, అది BIS అనేది. ఇది ఓపెన్ చేసి ఒకసారి బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం ఇప్పుడు. ఈ ప్రోడక్ట్ మీరు MI స్టోర్ నుండి కొనుక్కోవచ్చు, అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుండి కొనుక్కోవచ్చు. అండ్ చాలా ప్లేసెస్లో వీళ్ళు సేల్ చేస్తారు. మీ ఇష్టం ఉన్న దగ్గర ఎక్కడ ఆఫర్ ఉందో అక్కడ తీసుకోండి. ఇప్పుడు సేల్లో దీని ప్రైస్ ప్రెజెంట్ 2,000 రూపీస్ పెట్టారు. రెగ్యులర్గా దీని ప్రైస్ 2,500 రూపీస్ అలా ఉంటుంది. కానీ పైసా వసూలు స్పీకర్ ఇది. రికార్డ్ చేస్తున్నప్పుడు పవర్ కట్ అయ్యింది. అండ్ ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూడండి. ఒకటి పైన చిన్న బాక్స్ లాంటిది ఇచ్చారు. ఇందులో నాకు తెలిసి కేబుల్ ఉంటుంది అనుకుంటా, చూద్దాం ఏముందో. యూజర్ మాన్యువల్స్ కూడా ఉంటాయి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది. అండ్ ఆబ్వియస్లీ కేబుల్ కూడా ఉంటుంది. చూడండి, యూజర్ మాన్యువల్ ఇచ్చారు అండ్ కేబుల్ ఇచ్చారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది Type-C సపోర్ట్ చేస్తుంది. Type-C ఛార్జింగ్ ఉంది దీనిలో. కొన్ని స్పీకర్స్కి మైక్రో USB ఉంటుంది. అలాంటి స్పీకర్స్ ఉంటే తీసుకోకండి, ఇంకా మీకు ఛార్జింగ్ చాలా కష్టం అవుతుంది. అండ్ ఇది సీల్ బాగానే ప్యాక్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ స్పీకర్ ఓపెన్ చేసి మనం ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్ అంటే నేను బ్లాక్ కలర్లో ఆర్డర్ చేశాను, కానీ వాళ్ళు బ్లూ కలర్లో పంపించారు. నో ప్రాబ్లం, ఇందులో ఓన్లీ 2 కలర్సే ఉంటాయి, బ్లాక్ అండ్ బ్లూ. అది చూసుకొని పంపిస్తే బాగుండేది వాళ్ళు. అండ్ ఇక్కడ మీకు ఒకటి కేబుల్ లాంటిది ఇచ్చారు చూడండి. అండ్ ఇది ఇక్కడ మెటల్ ప్లాస్టిక్ ఇంజే ఇచ్చారు. ఇది ఇలా క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇందులో మీకు లెఫ్ట్ అండ్ రైట్ బేస్ రేడియేటర్స్ అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని స్పీకర్లలో లెఫ్ట్ అండ్ రైట్ బేస్ రేడియేటర్స్ ఉంటాయి. వీళ్ళు బేస్ రేడియేటర్ అనేది ఇక్కడ పెట్టారు. 2 స్పీకర్స్ ఉంటాయి ఇందులో, డ్యూయల్ స్పీకర్స్. 8 వాట్ స్పీకర్స్ 2 ఇస్తున్నారు. అండ్
కింద అయితే రబ్బర్ గ్రిప్ ఉంటుంది మీకు, ఇది షేక్ కాకుండా కంప్లీట్ క్లాత్ మెటీరియల్ ఇచ్చారు. సేమ్ JBL ఫ్లిప్ని కాపీ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ MI లోగో ఉంటుంది. ఇవన్నీ బటన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి TWS పేరింగ్ బటన్, ఇది మైక్రోఫోన్, ఇంకా ఏం లేదు, సింపుల్గా ఉంది డిజైన్. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మీకు Type-C ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ ఆక్స్ పోర్ట్ కూడా ఇస్తున్నారు, మీరు ఆక్స్ కేబుల్తో కూడా మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసి, నా దగ్గర వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి కదా, దానికి పేర్ చేసి సౌండ్ క్లారిటీ ఎలా ఉందో కొన్ని NCS మ్యూజిక్స్ ప్లే చేద్దాము. ఆన్ చేస్తే సౌండ్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ బటన్ అయితే ఎక్కడ ఇచ్చారంటే, ఇది ఆన్ ఆఫ్ బటన్ అనుకుంటా, చూడండి, పవర్ ఆన్ బ్లూటూత్ పేరింగ్ అని వస్తుంది. నా దగ్గర ఉన్న పోకో F6 మొబైల్ ఉంది. ఈ పోకో F6 మొబైల్కి నేను పేర్ చేస్తాను అండ్ NCS మ్యూజిక్ కూడా విని చూపిస్తాను ఎలా ఉందో. అండ్ ఇది AAC ఆడియో కోడెక్ట్ సపోర్ట్ చేయలేదు, ఓన్లీ SBC ఆడియో కోడెక్ట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. AAC ఆడియో కోడెక్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు, చూడండి, ఓన్లీ SBC మాత్రమే ఇక్కడ ఆడియో కోడెక్ సపోర్ట్ చేస్తుంది. బేస్ మాత్రం కేక బేస్ ఉంది. నాకు ఇయర్ ఫోన్స్లో బేస్ ఉంటే నచ్చదు, కానీ స్పీకర్లో బేస్ ఉంటే చాలా ఇష్టము. ఫుల్ వాల్యూమ్, 0 డిస్టార్షన్. కేక సౌండ్ ఉంది. స్పీకర్ బేస్ మాత్రం చాలా సూపర్గా ఉంది. పైసా వసూల్ ప్రోడక్ట్ ఇది. కూడా 0 డిస్టార్షన్. To the sound of thunder, like it was in my ear. Are you gonna wait for it? ఫ్రెండ్స్, సౌండ్ క్లారిటీ నేను ఇన్న బ్లూటూత్ స్పీకర్లలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లూటూత్ స్పీకర్. కేక బేస్ ఉంది, కళ్ళు మూసుకొని 2000 రూపాయలకు కొనుక్కోవచ్చు. ఇదే మీరు JBLలో కొన్నారనుకోండి ఫ్లిప్ సిరీస్, అది మీకు వాళ్ళు 6000 టు పైనే ఉంటుంది. JBL ఛార్జ్ 5 అని ఉంటుంది, అదైతే మీకు 20,000 పైనే ఉంటుంది. ఫ్లిప్ 6 అలాంటివన్నీ కూడా మీకు 7,000-8,000 ఉంటాయి. ఇంత బెస్ట్ ప్రైస్లో వీళ్ళు ఇస్తున్నారు, 2000 రూపీస్. వీళ్ళు కూడా 3500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. ఇది 3 ఇయర్స్, ఈ మోడల్ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. వీళ్ళు 3500 రూపీస్కి ఇండియాలో లాంచ్ చేశారు. కానీ ఇదైతే కొత్త పీసే, 2013లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఈ పీస్. అండ్ ఇక్కడ వీళ్ళు బ్యాటరీ డీటెయిల్స్ అయితే ఎక్కడ ఇచ్చారో నేను ఇక్కడ మీకు పెడతాను స్క్రీన్ పైన. 13 అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు 50% వాల్యూమ్లో.
అండ్ ఫుల్ వాల్యూమ్ పెట్టినా కూడా వాల్యూమ్ అయితే డిస్టార్షన్ ఏం లేదు. మామూలుగా కొన్ని స్పీకర్స్ 100% వాల్యూమ్ పెడితే పగిలినట్టు సౌండ్ వస్తుంది, ఇది అలా ఏం రావట్లేదు. అయితే ఇందులో నేను బ్లాక్ కలర్ కూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఇందులో స్టీరియో ఆప్షన్ ఉంది. రెండు పేర్ చేశారనుకోండి ఇంకా కేక సౌండ్ వస్తుంది. నేనైతే ఈ ప్రోడక్ట్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను, సేల్లో కొనుక్కోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ కూపన్ కూడా ఇస్తారు. అండ్ కార్డ్ ఆఫర్ ఉంటే కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై. స్పీకర్లో నార్మల్ మోడ్లోనే చాలా కేక బేస్ ఉంది. అండ్ ఇందులో మీరు డీప్ బేస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లస్ బటన్ అండ్ ఈ ప్లే పాజ్ బటన్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు డీప్ బేస్ అని వస్తుంది. మళ్ళీ నార్మల్లోనే కేక బేస్ ఉంది. ఇంకా డీప్ బేస్ పెట్టుకుంటే మీకు ఇంకా తోపు వస్తుంది బేస్. కానీ నాకు నార్మల్ బేసే చాలా బాగా అనిపించింది, నచ్చింది. అండ్ మీకు సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగున్నాయి. వోకల్స్ కూడా మాకు అరిజిత్ సింగ్ లాంటి సాంగ్స్ విన్నా కూడా మంచిగా క్రిస్టల్ క్లియర్ వస్తుంది సౌండ్. వోకల్స్ అవన్నీ బాగున్నాయి. బేస్ లవర్స్కి అయితే పండగ ఈ స్పీకర్. రెండు స్పీకర్లను DWS పేరింగ్ మోడ్లో పెట్టాను. సౌండ్ క్లారిటీ అనేది డబుల్ అవుతుంది, చాలా ఎక్సలెంట్.